Good morning, children. In previous class, we learned shapes and patterns in chapter 5. Okay, fifth chapter, shapes and patterns. We already learned cube, cylinder, sphere, and also cone. These shapes are we learn. Okay. Next we learn in exercise number 2, symmetry or non-symmetry. Symmetrical shapes or non-symmetrical shapes. In exercise number 2, page number 69. Page number 69 లో ఇవి సిమెట్రికల్ ఫిగర్స్ ఆర్ నాన్ సిమెట్రికల్ ఫిగర్స్ అనేవి మీరు మెన్షన్ చేయమని చెప్తున్నాను. ఫస్ట్ సిమెట్రీ అంటే ఏంటో ఇది మనం ఒకసారి తెలుసుకుందాము. ఓకే, ఒకసారి చూడండి. సచ్ ఎ ఫిగర్ ఈజ్ సిమెట్రికల్. ఒక ఫిగర్ ఇది సిమెట్రికల్ ఫిగర్ అని ఎలా తెలుస్తుందంటే ద లైన్ దట్ డివైడ్స్ ఏ సిమెట్రికల్ ఫిగర్ ఇంటూ టూ పార్ట్స్ that are exactly the same is called line of symmetry. చదువుతున్నారా? ఒకసారి మీరు కూడా చదవండి. ఇక్కడ చూడండి పేజీ నెంబర్ 69లో such a figure is symmetrical. ఒక ఫిగర్ సిమెట్రికలా కాదా అని తెలుసుకోవడానికి ద లైన్ దట్ డివైడ్స్, ఒక లైన్ డివైడ్ చేస్తుంది ద సిమెట్రికల్ ఫిగర్, ఒక సిమెట్రికల్ ఫిగర్ని ఇంటూ టూ పార్ట్స్. చూసారా ఇక్కడ ఒక పిక్చర్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది ఒక పిక్చర్ అనుకోండి. ఈ ఫిగర్ని, ఇది సిమెట్రికల్ ఫిగర్ అంటే ఒక ఫిగర్, ఆ ఫిగర్ని టూ ఈక్వల్ పార్ట్స్, సో ఈక్వల్ పార్ట్స్, సో సేమ్ సిమెట్రికల్ అంటే సిమెట్రికల్ అంటే ఇటువైపు ఎలా ఉందో అటువైపు కూడా సేమ్ అలాగే డివైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మధ్యలోకి లైన్ గీసాం కదా, ఇది సిమెట్రికల్ లైన్. ఇది సిమెట్రికల్ లైనా కాదా? ఈజ్ ఇట్ సిమెట్రికల్ లైన్ ఆర్ నాట్? సిమెట్రికల్ లైనా కాదా అని తెలుసుకోవడానికి చూడండి ఒకసారి. సో ఇటు సైడ్ లైన్, ఇటు సైడ్ సేమ్ ఎలా అయితే ఉన్నదో లైన్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటే ఇది this line divides this figure into two parts that are exactly equal కాదు, same is called line of symmetry. చూసారా, సేమ్ గా ఉండాలి, ఇటువైపు ఎలా ఉందో అటువైపు కూడా అలాగే ఉంటే అది సిమెట్రికల్ లైన్. ఓకే, సిమెట్రికల్ లైన్ అన్నమాట. ఇదే ఫిగర్ ఉన్నది, సేమ్ ఇదే ఫిగర్. ఓకే, ఇలా కట్ చేస్తే ఇది సిమెట్రికల్ లైన్, దిస్ ఈజ్ సిమెట్రికల్ లైన్. ఇలా కట్ చేస్తే, బట్ ఇలా డివైడ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిమెట్రికల్ లైన్ అవుతుందా అవుదా? సేమ్ టూ పార్ట్స్ వచ్చేసి సేమ్ గానే ఉండాలి. చూడండి, పై పార్ట్ ఎలా ఉందో కింద పార్ట్ కూడా సేమ్ అలాగే ఉందా? లేదు కదా. ఇక్కడ చూడండి, ఇటువైపు పార్ట్ ఎలా ఉందో ఇటువైపు పార్ట్ కూడా అలాగే ఉంది. బట్ ఇక్కడ చూడండి, ఈ పైన పార్ట్ ఎలా ఉందో కింద పార్ట్ అలాగే ఉందా? లేదు కదా. కాబట్టి ఇది నాన్ సిమెట్రికల్.
ఇది సిమెట్రికల్ అవ్వదన్నమాట. ఓకే, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ఫిగర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై కనిపిస్తుందా? బటర్ఫ్లైని మిడిల్లోకి సిమెట్రికల్ లైన్ వచ్చింది చూడండి. బటర్ఫ్లైకి మిడిల్లోకి సిమెట్రికల్ లైన్ వచ్చింది. ఇక్కడ ఈ ఫ్లవర్లో కూడా మిడిల్లోకి సిమెట్రీ లైన్ వచ్చింది. లైన్ ఆఫ్ సిమెట్రికల్ లైన్ వచ్చింది. అలాగే క్యాపిటల్ ఏ, ఇక్కడ స్మైలీ, ఇది కైట్. బుక్స్ తీసుకుంటే మీకు ఈ పిక్చర్స్ అన్నీ అర్థమయ్యాయి. సో బుక్స్ ఉన్నవాళ్ళు చక్కగా టెక్స్ట్ బుక్లో చూడండి అమ్మ. పేజీ నెంబర్ 69. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఇక్కడ చూడండి. చూడండి సిమెట్రికల్ లైన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి చూడండి. దిస్ ఈజ్ ద సిమెట్రికల్ లైన్. చూడండి ఇటు సైడ్ ఎలా ఉందో అటు సైడ్ కూడా సేమ్ అలాగే ఉంది. దీనికి సిమెట్రికల్ లైన్ జాయిన్ చేయండి. మీరే మీ ఓన్గానే జాయిన్ చేయాలి. సిమెట్రికల్ లైన్ ఎలా జాయిన్ చేస్తారు? లైన్ ఆఫ్ సిమెట్రికల్ లైన్ ఎలా జాయిన్ చేస్తారు చెప్పండి. ఇలా జాయిన్ చేస్తే కుదురుతుందా? కరెక్ట్గా చూడండి, పైన ఎలా ఉందో కింద కూడా అలాగే రావాలి. పైన ఎలా ఉందో కింద కూడా సేమ్ అలాగే ఉండాలి. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ బుక్లో అయితే మీకు క్లియర్గా కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇది ఎక్కడ జాయిన్ చేస్తారు చెప్పండి. ఇలా వేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వేశారనుకోండి, ఆ సిమెట్రికల్ లైన్ అవుతుందా? పైన చూడండి, పైన కింద సేమ్గా ఉండాలి. మరి మీ సిమెట్రికల్ లైన్ ఇక్కడ జాయిన్ చేస్తే ఆ సిమెట్రికల్ లైన్ అవుతుందా? పైన కింద సేమ్గా వస్తుందా? రాదు కదా. కాబట్టి మరి ఎక్కడ గీయాలి? సిమెట్రికల్ లైన్ మీరే గీయాలి. ఇది హోంవర్క్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ హోంవర్క్ ఇస్తాను. ఓకే, ఇక్కడ సిమెట్రికల్ లైన్ ఎక్కడ గీయాలి? ఈ మిడిల్లో గీస్తే చూడండి, ఇటు సేమ్ ఇటువైపు ఎలా ఉందో అటు సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి సిమెట్రికల్ని మిడిల్లో నుంచి జాయిన్ అవుతుంది. ఇక్కడ సిమెట్రికల్ లైన్ ఎక్కడ చూడండి, ఇలా గీస్తే అది సిమెట్రికల్ లైన్ అవుతుందో చూడండి. పైన ఏమో ఐస్ హాఫ్ నోస్ ఉంటుంది, కిందేమో హాఫ్ నోస్ మౌత్ వస్తుంది. సో అది సిమెట్రికల్గా ఉన్నట్ట కాదు కదా. కాబట్టి మిడిల్లోకి సిమెట్రికల్ లైన్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా చూడండి సేమ్గా ఉండాలి, ఇలా వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ కదా, ఏకి ఇలా మిడిల్లో గీస్తే సిమెట్రికల్ లైన్ అయింది. మరి అలాగే బీకి మరి ఏకి ఇలా మిడిల్లో గీసాం కదా, మరి బీకి కూడా ఇలా గీస్తే సిమెట్రికల్ లైన్ అవుతుందా? బీకి అలా గీస్తే అవుతుందా? మరి బీకి ఎలా గీయాలి?
సిమెట్రికల్ లైన్ ఇలా మిడిల్లో గీయాలి. బీకి అయితే ఇలా మిడిల్లోకి వస్తుంది. చూడండి పైన ఎలా ఉందో కింద కూడా అలాగే వస్తుంది. అదే మీరు ఇలా గీసారనుకోండి, ఇటు సైడ్ ఎలా ఉందో అటు సైడ్ కూడా సేమ్ అలాగే ఉందా, కాబట్టి అది సిమెట్రికల్ లైన్ అవుతుందా? అవ్వదు కదా. బీకి సిమెట్రికల్ లైన్ ఈ మిడిల్లో గీయాలన్నమాట. ఓకే, సో అలాగా ఇవి నోట్ చేసుకోండి. ఇది సిమెట్రికల్ లైన్. బటర్ఫ్లైకి అయితే ఈ మిడిల్లో గీయాలి. ఫ్లవర్కి ఇలాగా, ఏకి ఇలాగా, స్మైలీకి, కైట్కి ఇలాగా, బీకి ఇలాగా, ఇలాగే ఉంటాయి. ఏబిసిడి మొత్తం కూడా మనం గీసుకోవచ్చు. సి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసిడిలోనే చూడండి సికి ఎలా గీస్తారు, అప్పుడు ఇలా గీస్తే మీకు సిమెట్రికల్ లైన్ వస్తుందా? రాదు. సికి అప్పుడు ఎలా గీయాలి? ఇలా గీయాల్సి వస్తుంది. ఓకేనా? అట్లాగే మొత్తం ఏబిసిడి ఆల్ఫాబెట్స్ మొత్తం కూడా మనం గీయచ్చు. సో ఇవి నోట్ చేసుకోండి, మ్యాథ్స్ సిడబ్ల్యూలో నోట్ చేసుకోండి. సో హెడ్డింగ్ ఏంటమ్మా? సిమెట్రీ, SYMMETRY. లైన్ ఆఫ్ సిమెట్రీ అని హెడ్డింగ్ పెట్టండి అమ్మా. లైన్ ఆఫ్ సిమెట్రీ హెడ్డింగ్ రాసిన తర్వాత ఇవన్నీ మీరు మెన్షన్ చేయండి. ఓకే, ఇవి సిమెట్రికల్ లైన్స్. మీ మ్యాథ్స్ సిడబ్ల్యూలో నోట్ చేసుకోండి. నెక్స్ట్ I will do the homework. భలే ఉన్నాయి కదా పిక్చర్స్. టెక్స్ట్ బుక్ ఉంటే చక్కగా టెక్స్ట్ బుక్లోనే చాలా నీట్గా కలర్స్తో సహా ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో చక్కగా టెక్స్ట్ బుక్ కొనుక్కుంటే మీకు చక్కగా బాగుండేది. ఇప్పుడు నేను పిక్చర్స్ మొత్తం వేయాలి, హోంవర్క్ మీరు కూడా వేసుకోవాలి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు మాత్రం మొత్తం పిక్చర్స్ వేసుకోండి అమ్మ. మ్యాథ్స్ హెచ్డబ్ల్యూలో టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే చేసేసేయచ్చు. సో ఈ మ్యాథ్స్ సిడబ్ల్యూలో నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ హోంవర్క్. Draw one line of symmetry on each of these pictures. Put a tick on pictures that are symmetrical. Draw. టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ దానికి వచ్చేసి ఫస్ట్ వన్ ఏ. సో ఇక్కడ వచ్చింది సిమెట్రికల్ లైన్. సో ఈజ్ ద డాటెడ్ లైన్ ఆఫ్ సిమెట్రీ. డాటెడ్ లైన్ అనేది లైన్ ఆఫ్ సిమెట్రీని ఇండికేట్ చేస్తుంది. సో పుట్ టిక్ if it is and if it is. ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ అయితే కనుక ఈ టిక్ చేయమంటున్నారు. నాట్ లైన్ ఆఫ్ సిమెట్రీ కాకపోతే రాంగ్ టిక్ చేయమంటున్నాడు. సో టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే టిక్ చేసుకోండమ్మా. ఏ వచ్చేసి సిమెట్రీ, B1 వచ్చేసి చూడండి ఇది కూడా మిడిల్కి సిమెట్రీనే. C1 వచ్చేసి ఇలా మిడిల్కి ఉన్నది కాబట్టి ఇది సిమెట్రికల్ లైనా? కాదు కదా, రాంగ్.
అలాగే ఇక్కడికి వచ్చింది. సో ఇది సిమెట్రికల్ లైనేనా? ఇది సిమెట్రికల్ లైనే, కాకపోతే కనుక క్రాస్ చేసేసేయమని చెప్తున్నారు. నెక్స్ట్ E1 వచ్చేసి బి ఇచ్చాడు, బికి సిమెట్రికల్ లైన్ మిడిల్లో ఇచ్చాడు. సో ఇది సిమెట్రికల్ లైనేనా? నెక్స్ట్ అలాగే సో ఇలా ఇచ్చారు. సో ఇది సిమెట్రికల్ లైనేనా? ఎస్. నెక్స్ట్ G1 ఇలా ఇచ్చారు. సో అది సిమెట్రికల్ కాదు. నెక్స్ట్ అలాగే టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ టెక్స్ట్ బుక్లోనే నోట్ చేసుకోవచ్చు. సో ఈ మిడిల్లో ఇచ్చారు కాబట్టి ఇది సిమెట్రికల్ అయినా సిమెట్రికలే. ఓకే ఓకే చిల్డ్రన్, టెక్స్ట్ బుక్లోనే టిక్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు పేజీ నెంబర్ 69. ఓకే చిల్డ్రన్, next homework. This is the homework. Draw one line of symmetry one line of symmetry on each of these pictures. On each of these pictures. లైన్ డ్రా చేయమంటున్నాడు కింద ఇచ్చిన పిక్చర్స్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ ఇచ్చాడు చూడండి అమ్మా, స్టార్. నెక్స్ట్ దీనికి సిమెట్రికల్ లైన్ ఆఫ్ సిమెట్రీని డ్రా చేయాలి. టెక్స్ట్ బుక్ అయితే కరెక్ట్గా బాగుంటుంది. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ టెక్స్ట్ బుక్లోనే చేయండి అమ్మా. హోంవర్క్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్లోనే చేసేసేయండి. మీకు టెక్స్ట్ బుక్లో అయితే కరెక్ట్గా ఉంటుంది పిక్చరు. సో మీరు డ్రా చేసుకుని కరెక్ట్గా గీయండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు, కానీ టెక్స్ట్ బుక్ ఉంటేనే బాగా వస్తుంది. సో ఈ 4 హోంవర్క్, వీటికి లైన్ ఆఫ్ సిమెట్రీని డ్రా చేయండి. ఓకే, చక్కగా నీట్గా వేసుకొని మీ గ్రూప్కి సెండ్ చేయండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా పేజీ నెంబర్ 69
పేజీ నెంబర్ 69 అమ్మ. చక్కగా నీట్గా టెక్స్ట్ బుక్లోనే చేయండి. టెక్స్ట్ బుక్లో అయితేనే మీకు నీట్గా వస్తుంది. ఓకే, మీ గ్రూప్కి సెండ్ చేయండి. పిక్చర్స్ కూడా చాలా నీట్గా, చాలా ఫన్నీగా, ఎప్పుడు మనం ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అట్లా చేసుకుంటూ చక్కగా ఈ పిక్చర్స్ ఫిగర్స్ ఉండేటప్పటికి చాలా హ్యాపీగా చేసేసేయచ్చు హోంవర్క్. ఓకే, మీ గ్రూప్కి నీట్గా హ్యాపీగా చక్కగా గ్రూప్కి నీట్గా సెండ్ చేయండి. థ్యాంక్ యూ.